మనస్సులో కృతజ్ఞత కలిగి ఇంత భాగ్యం నాకు ఇచ్చావు, సహోదరత్వాన్ని ఇచ్చి నన్ను మహిమపరిచావు, నాకు కూడా సహోదరత్వం దొరికింది అని కృతజ్ఞత కలిగి కనీసము మనస్సులోనైనా ఎవరెవరైనా మనస్సులోనైనా ప్రభును స్తుతించారా, కృతజ్ఞతలు ప్రభును కనపరిచారా, స్తుతులు చెల్లించారా? అది ఆత్మకు ఆహారం పెట్టడం. లోపల ఆత్మ జీవితం ఉందే. బాహ్య పురుషుడు బాగానే ఉంటాడు, బాగున్నా బాగలేకపోయినా ఆంతర్య పురుషుడిని సంతోషపెట్టాలి. ఆంతర్య పురుషుడు తృప్తిగా ఉండాలి. అది లోపల ఆత్మ జీవితం. దాన్ని సంతోషపెడదాం. బాహ్య పురుషుడు బాగా సంతోషంగా ఉంటాడు, బాహ్య పురుషుడు శ్రమ రావచ్చు, కష్టం రావచ్చు, బాధ రావచ్చు, కానీ లోపల ఆంతర్య పురుషుడు ఉన్నాడు కదా, ఆంతర్య పురుషుడిని సంతోషపెట్టడం కూడా నీదే బాధ్యత. ఎవరి ఆంతర్య పురుషుడిని సంతోషపెట్టడం, ఎవరి ఆంతర్య పురుషుడిని మరి ఆనందింపజేయటం, ఎవరి ఆంతర్య పురుషుడిని బలపరచడం, ఎవరు తమ ఆంతర్య పురుషుడిని ఎవరైతే భద్ర చేసుకుంటున్నారో అది నీ బాధ్యత. కానీ బాహ్య పురుషుల కొరకు ఎంత శ్రద్ధ తీసుకుంటున్నామో లోపల ఉన్నటువంటి ఆంతర్య పురుషుడి విషయంలో, నీ ఆత్మ జీవిత విషయంలో ఆ శ్రద్ధ తీసుకొని దానికి కావాల్సినది ఇస్తా ఉన్నాను మనం. అందుకని మనసులోనైనా ప్రభువుని ఆరాధన చేయమని. సరే, ఉదయకాలం వచ్చినటువంటి వాళ్ళు ఈ సమయంలో సమయాన్ని ముగిస్తాము. ఇప్పుడు సంఘవాగ్దానం పాట ఉదయం పాడాం కదా, సార్వత్రిక సంఘవాగ్దానం పాట, మోటో కార్డు పాట. మీకు పేపర్ అయితే ఇవ్వండి, ఉండే ఎవరికైనా ఇవ్వకపోతే చేయగలుగుతారు. ఎవరు ఇవ్వకపోతే ప్రదరిస్తారు. ఎవరికైనా ఈ పేపర్ ఇవ్వకపోతే తీసుకొని ప్రదరిస్తారు. ఎవరి దగ్గర ఎవరికైనా ఎవరు తీసుకునేది వాళ్ళు తీసుకొని దగ్గర పెట్టి చేతి కొంచెం చేతులు పడేది ఇస్తారు. మొదటి పాట పాడదాము. ఆ తర్వాత స్థానిక సంఘం యొక్క వాగ్దాన పాట కూడా చాలా సులభమే. ఎవరికి పాడిన రాగమే తీసుకుంటే ఇదిగో సమస్తము పాడదాం. ఇదిగో సమస్తము లేచిన పడి పాడదాము. అందరూ పాడదు, ఎందుకంటే మరి ప్రభుత్వం స్వేచ్ఛాలి కదా. పాట వినకపోతే రాగం వినకపోతే పక్కన పడుతున్నాం, మేము పడుతున్నాం, కలిసి పాడండి. ఒకసారి 2 సార్లు పడుతుంది కాబట్టి కలిసి పాడండి.
కష్టపడేటువంటి వాటిని వ్యర్థం చేసుకోకూడదు. సంఘం కొరకు బాధ్యత గల ప్రతి ఒక్కరు కూడా ఎంతో ప్రయాసపడుతూ ఉన్నారు. ఆ ప్రయాసం మీరు ఉపయోగించుకోవాలి. సంఘం వర్ధిల్లడానికి, మందిరం కట్టడానికి, పరీక్షలు జరగడానికి ఎంతోమంది బాధ్యతలు తీసుకొని ప్రయాసపడుతున్నారు. ఆ ప్రయాసం మనం వ్యర్థం చేసుకోవడం, వాటిని ఉపయోగించుకోవాలి మనం. సరే, ఇప్పుడు వాగ్దానం పడుకోవడం రెండవ వర్తమానము అయిపోయేసరికి మూడో వద్దా ఏం కాదు. మీ టైంకి మేము పంపిస్తాం, మీ టైంకి మీకు పంపిపోదాం. ఎందుకంటే మళ్ళీ మనకు ప్రవచనం అయితే మరి ఆరాధన అయిన తర్వాత మనకు కొంత సువార్త పోవాల్సి వస్తుంది, పోవాలి. సో ఆ తర్వాత కాన్వకేషన్ జరగబోతుంది 10వ తారీఖున. దాని అనౌన్స్మెంట్ కూడా పోవాలి. వీలైతే ప్రవచనాలు ఇక్కడ పంపాలి, అందుకే త్వరగా పిలుచుకుంటాను. సరే, చూద్దాము ఒక మాట. ఇది సంఘానికి ఇచ్చిన వాగ్దానం. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి దీవించును. పోయిన సంవత్సరంలో ఒకటే ఒక మాట ఏంటంటే, పోయిన సంవత్సరం ఏ మాట ఉంది? నేను నిన్ను ఆశీర్వదించేదని. ఇప్పుడు ఏమైందంటే, ఒకటి ఆశీర్వాదం కాదు ప్రభా, మాకు దీవెనలు కూడా కావాలని పాడుతున్నాం. అంతేనా? ఇప్పుడు మీకు ఇచ్చిన దాంట్లో ఉంది అన్నమాట. ఉంటుంది ఆశ్రయించినట్టు ఏముంది కదా, దాంట్లో ఉంది. ఏముందంటే ఆకాశం అందులో ఉంది కనపడుతుంది కదా. దాన్ని చూడండి, కింద నుంచి పైకి అయ్యాను. మాధు దేవ స్తోత్రమయ్యా, మాకు దీవెన నిమ్మయ్యా. ఒక సంవత్సరం మాట ఆశ మనకు ఒకటి ఆశీర్వాదమే కాదు, అంతేనా? ఒకటి ఆశీర్వాదమే కాదు, మాకు దీవెనలు కూడా అని చెప్పి మనం వాడుకున్నామో లేదో కానీ అప్పుడు ఏం చేశాడు దేవుడు? ఇప్పుడు ఆశీర్వదించి, పైన ఆశీర్వదించి, క్రింద ముగింపులో ముగింపు చూస్తున్నాం. ముగింపులో దీవించిన ఆశీర్వాదము దీవులు రెండు ఉన్నాయి. దేవుడు ఎంత ప్రేమ ఉన్నాడు మీ విషయంలో, సంఘ విషయంలో, మన విషయంలో అట్లా. కాబట్టి ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి దీవించును. ద్వితీయోపదేశకాండం 7:13 వచ్చిన 13 కదా, 13 వచ్చింది అంటే కదా. సరే, ఇప్పుడు ఆ పాట పాడతాం. పోయిన సంవత్సరం పాడిన రాగం ఈ రాగం, ఎందుకంటే కొత్త రాగాలైతే మనము అట్లా నేర్చుకోవడం కష్టం. ఇది సంఘ వాదనాలు కాబట్టి వరుసగా పాడుకుంటా రావచ్చు. పాట ఎంత పెద్ద పాట అయినా ఈ పాట పాడదాము. పాడుకున్న పాట
రెండవ చరణం కలిపేసరికి రాత్రి రెండైంది. రెండవ చరణం కలిపేసరికి కొత్త కాబట్టి నాకు రావాలిగా సరిసారి మంచిగా నేర్చుకున్నాను. ప్రార్థన చేస్తాము. ప్రేమల రాజా ప్రభువా, పరిశుద్ధుడా, మీ కృపను బట్టి ప్రభా నీ పాదాలు స్తోత్రం నిలుచున్నాం తండ్రి. ఈ సమయాన్ని మీరు మా కూడా దీవించి ఆశీర్వదించండి. మీ సహాయం కోరుకుంటే వాక్య భాగం నేర్చుకుంటుకొని యోగాన్ని బలచుకొని మా పేరు రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున గణపరిచి స్తుతించి ప్రార్థించి మహిమపరిచి వేడుకుంటున్నాం తండ్రి. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనము. అందరూ కలిసి చదువుదాము. కాబట్టి ప్రతి మనుషుడు తనను పరీక్షించుకున్నలను అలాగే రొట్టెని ఆ పాత్రలను త్రాగవలను. కాబట్టి మనం పరీక్షించుకోవటమే. పరీక్షించుకోవాలి. దేంతో పోల్చుకుని పరీక్షించుకోవాలి అంటే వాక్యముతో పోల్చుకోవాలి. వాక్యముతో పోల్చుకుంటే ఇలా ఉన్నామా లేదా అంతే. కాబట్టి పోల్చుకోవడానికి ఎక్కడో ఏదో కాదు, చెప్పిన వాక్యానికి నేను ఎలాగున్నాను పోల్చుకొని నేను వాక్యానికి సరిగా ఉన్నాను, నేను వాక్యానికి సరిపోతున్నాను. నేను సరిపోకపోతే క్షమాపణ కోరాలి, సరిపోకపోతే సహాయం అడగాలి. ప్రభు సాయం చేస్తాడు. వాక్యానుసారమైన జీవితం మనకి ఇస్తాడు. కాబట్టి దీన్ని చూసుకుందాము. అప్పుడు సరికొందరూ చూస్తాం. బీపీ చెక్ ఎంతసేపు చేస్తాడు, బీపీ ఎంతసేపు చెక్ చేస్తాడు డాక్టర్. ఇటు అంటాడో తెలిసిపోద్ది. డౌట్ వస్తే మళ్ళీ తీసుకుంది. ఇటు అంటాడు అయిపోయి బీపీ ఉందని చెప్పి అయిపోయా. అంటారుగా వాక్యం కూడా పరీక్షించుకుందాము. ఈ సంవత్సరం మనకు సంఘం అదే సార్వత్రిక సంఘానికి ఇచ్చిన మోటో కార్డు చూస్తాము. ఈ మోటో కార్డు మొట్టమొదటి వచనం ఉన్నది. ఏమిటంటే మొట్టమొదటి వచనం, ఆ వచనం ఏమిటంట, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనం తీయండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనం. అప్పుడు సింహాసనాసీనుడైన వాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను అని చెప్పాను. కాబట్టి మనకి ఇచ్చిన మాట ఇది ఉంది. ఏమిటంటే ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచు ఉన్నాను అన్నాడు. సరే గమనిస్తాం. తర్వాత చూద్దాం. మనము దీని కొరకు మనం అసలు సందర్భం చూస్తాం. మొదటి నుంచి చూద్దాము. అది 21వ అధ్యాయం 1వ వచనం నుండి. ప్రకటన 21వ అధ్యాయం 1వ వచనం చదువుతున్న గమనించండి.
చూడండి, నేను చదువు గమనించండి. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయాను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అన్న పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురమును, వారు ఆయన ప్రజలై ఉందరు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉన్నను. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందమును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు ఈ పై వచనం ఎప్పుడంటే అప్పుడు అన్నమాట. ఎప్పుడైతే మొదటి వచనం నుండి 4 దాకా చదివాను చూడు. మొదటి వచనం నుండి 4 వచనాలు చదివితే ఏమైందో ఏం జరిగిందో అప్పుడు అన్నమాట ఈ మాట చెప్పింది. అప్పుడు సింహాసనాసనుడై ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. కొత్త ఆకాశం వచ్చింది, కొత్త భూమి వచ్చింది. మొదటి ఆకాశం పోయింది, మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయింది, సముద్రము లేదు. అంత పోయిన తర్వాత ఇప్పుడు మళ్ళా కొత్త ఇదంట. ఇప్పుడు ఇదిగో సమస్తము నూతనమైనవిగా చేయుచున్నానా చేశానా అన్నాడు. మరి ఇదివరకు అయిపోయింది కదా, కొత్త ఆకాశము కొత్త భూమి వచ్చేసా. మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయా, సముద్రము లేదు పో. మళ్ళీ నువ్వు మనలాగా దేవుడు కొత్త చేసేది ఏమిటి? ఏం చేస్తాడు కొత్త? ఇంకేముందు కొత్త చేయటానికి? చూద్దాం, ఏముంది కొత్త చూద్దాం. ఉంచండి కదండి అన్నమాట. ఇప్పుడు చూద్దాం. తర్వాత ఏమైందంటే అదైన తర్వాత 3వ వచనం చూస్తే 3వలో అప్పుడు ఇదిగో దేవుని నివాస స్థలం, దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురమును, వారు ఆయన ప్రజలై ఉండరు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండను. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందును తుడిచివేయను. మరణమిక ఉండదు, దుఃఖమైన ఏడుపైన వేదన ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరం వచ్చి కూడా వింటిని. మొదటి సంగతులు గతించిపోయినాయి. మొదటి సంగతులు గతించినాయి. ఏంటో మొదటి సంగతులు? పాత అయిపోవటము, కొత్త రావడం. పాత ఆకాశము పాత భూమి మీద సముద్రం కూడా లేదు. ఇప్పుడు కొత్త ఆకాశము కొత్త భూమి వచ్చేసింది. ఆ తర్వాత మొదటి సంగతులలో ఇది కూడా ఉంది. ఎంత మొదటి సంగతులలో 7 మొదటి సంగతులలో ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. దేవుని నివాస స్థలం మనుషులతో కూడా ఉన్నది. దేవుడికి నివాసం చేస్తాడు. ఒకప్పుడు దేవుడు మనుషుల మధ్య నివాసం చేయాలంటే ఒక ప్రత్యక్ష గుడారము, అందులో పరిశుద్ధ స్థలము, ఆ దాడితే అతి పరిశుద్ధ స్థలము. అక్కడ మందస్సం ఉంటది, యాజకుడు మాత్రమే పోవాలా. ఆ మందస్సం ఉంటది. ఆ మందస్సం మీద 2 కెరూబులు ఉంటాయి. ఆ కెరూబుల మధ్యలో నుండి దేవుడు మాట్లాడతాడు. కేవలము యాజకుల ద్వారా యాజకులతో మాట్లాడతాడు. అక్కడ నివాసం ఉండేది. మందస్సు ముందే మందస్సు పెట్టి ఉండేది. మందస్సు ఆయన అక్కడ నివాస స్థలం. అదే చాలా గొప్ప సంగతి. దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి మందస్సం దగ్గర ఉండటం ఏమిటి? మందస్సం అక్కడ నివాసం చేయడం ఏమిటి? అది ఇప్పుడు అది కూడా కాకుండా అది ఉంటే కేవలము యాజకుడు మాత్రమే ఇక్కడ పోయేది, యాజకుడు మాత్రమే స్వరం వినేది. ఇప్పుడు అది కూడా కాదు, ఇప్పుడు అది కూడా గతించిపోయింది, అది కూడా చేసేసాడు. ఇప్పుడు మందస్సమును మన మధ్య పెడుతున్నాడు దేవుడు. ఇప్పుడు ఏమన్నాడు అంటే ఇక్కడ 3వ వచనంలో అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. చెప్పండి, దేవుడు ఆయన నివాసాన్ని మార్చుకున్నాడు. పరలోకం నుండి మార్చుకొని ఆ మందస్సంలో తెచ్చుకున్నాడు నివాసం. మందస్సంలో ఏమున్నాయి? మందస్సంలో ఆ అహరోను చేతి కదా నిబంధన పలకలు ఉండే ఏనుంది కదా. ఇక్కడ చూస్తాము ఆ దేవుడు తన ఆ నివాసాన్ని మార్చుకొని మందస్సం దగ్గరికి వచ్చేవాడు. ఇప్పుడు మందస్సం దగ్గరే కాకుండా ఇక్కడ ఏమిందంట? అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది.
అంటే నీతో నాతో ఆయన నివాసము నీ దగ్గర ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన నివాసము నీ దగ్గర ఏర్పాటు చేసుకున్నాడు, నా దగ్గర ఏర్పాటు చేసుకున్నాడు. కనుక ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురం అంటే ఏంటంటే కలిసి ఉంటారు అన్నమాట. కలిసి ఉంటారు. పెళ్లి కాగానే పెళ్ళక ముందు ఆటలో ఒంటరిగా మగ పిల్లడు వేరుగా. పెళ్ళైన తర్వాత ఏమంటారు? పెళ్ళైన తర్వాత ఇద్దరిని కాపురాన్ని పంపిద్దామంటారు. అప్పుడు ఇద్దరిని కాపురాన్ని పంపిస్తే ఇద్దరు కలిసి భార్య భర్తలు కొత్తగా అయినా పడవాలి, ఇద్దరు కలిసి కాపురం చేస్తూ ఉంటారు. అది కాపురం. కలిసి ఉండటమే, ఒక చోట కలిసి ఉండటమే కాపురాన్ని పంపిస్తాం. ఆ తర్వాత వాడి పిల్లలు పుడతారు, అది పెద్ద సంతానం అయిపోయింది, కాపురం కర్బెట్టుబడి అయిపోయింది. ఇప్పుడేంటంట ఆయన వారితో కాపురమును, అది నాతో కాపురం ఉంటాడు, నాతో ఉంటాడు, ఆయన నీతో ఉంటాడు. మనం వేరు కాదు కాబట్టి, ఇందాక మనం విన్నాం సహోదరులం కాబట్టి, ఆయన జ్యేష్ఠుడు యేసుప్రభువు వారు మన సహోదరులం కాబట్టి, మన తండ్రి కాబట్టి, ఆ తండ్రి ఆయన కుమారుడు, పెద్ద కుమారుడు, తర్వాత మన చిన్న కుమారుడు కలిసి నివాసం కాపురం అన్నమాట. దేవుడు మనతో కాపురం ఉంటాడు. మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురములను వారు ఆయన ప్రజలై ఉందరు. వారు ఆయన ప్రజలై ఉందరు. ఎవరు వారు? మనమే. ఆయన ప్రజలై ఉందరు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడయుండును. తానే దేవుడై ఉంటాడు. నువ్వు అడగనవసరం దేవా, నువ్వు దేవుడుగా ఉన్నాక అడగనవసరం. ఆయనే దేవుడు. బిడ్డలు తల్లిదండ్రులు అడగరు, నువ్వు నాకు తల్లిగా ఉండు బిడ్డలు అడగనడరు. తండ్రి తల్లి వాళ్ళకు తల్లిదండ్రులు అయిపోతారు అంతే. ఇక్కడ చూస్తాను, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి దేవుడై ఉన్నాను. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందును తుడిచివేను. కాబట్టి ఇంట్లో పిల్లలందరూ ఉన్నారు, ఇంట్లో ఉన్నారు. అప్పుడు తండ్రి ఏం చేస్తారు? అని ప్రతి వారి బాష్ప బిందును తుడిచాడు. ఏడబాకు నేను వచ్చే కదా, నేను ఉన్నాను కదా అని ప్రతి చూస్తాము. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతిలో గతించి పోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుడే విని. అయిపోయింది. చేశాడు మనకు నివాసం చేస్తా ఉన్నాడు, మనకు కాపురం చేస్తా ఉన్నాడు, మన భాషను తుడుస్తూనే ఉన్నాడు. ఇదంతా అయిన తర్వాత ఇప్పుడు 5వ వచనం ఏంటంట, అప్పుడు సింహాసనాసీనుడైన వాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. ఇక్కడ ఏం చేశారంటే అది బోధించాల్సిన మాట. ఏది? ఇదిగో సమస్తమును నూతనమైన చేర్చున్నదే కదా, దాని గురించి బోధించాలి. కాబట్టి ఎవరు ఆ మాట పలికింది కాబట్టి, ఎప్పుడు పలికినారు, ఎందుకు పలికినారు కాబట్టి చెప్పాలి. కాబట్టి పక్కన ఒకసారి బోధ చేసి ఆ పెట్టారు, యేసుని పెట్టారు. యేసుని అందుకు పెట్టారు. వాళ్ళ బోధ చేసుకున్నారు, మనకు బోధ ఇస్తున్నారు, అందుకు యేసుని పెట్టారు. సరే, మొత్తం చూద్దాం. అంత అయిపోయింది కదా, పాట గతించి మొత్తం పోయాయి. దేవుడు కాపురం ఉండే, దేవుడు మనతో ఉంటుండే, మన భాషకు అంత దుర్చేసే జరిగిపోయింది కదా. ఇంకేమిటంట మళ్ళీ నూతనంగా చేసేదంటే ఆ కంటిన్యూషన్ చదువుదాము. చూడండి, చూద్దాము. నేను చదువుతాను చూడండి. అప్పుడు ఏమన్నాడు? నూతన చేతుడు చెప్పాను, మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి. ఏ మాట నమ్మకము? మళ్ళా నేను నూతనంగా చేర్చున్నాడు కదా, ఈ మాట నిజము, నూతనంగా చెయ్యాలి. అయిపోయింది కదా ప్రభు, అయిపోయింది కదా. అప్పుడేంటంట ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి కనుక రాస్తే కొట్టడం లేదు. ఏమంటే నిజము, నూతనంగా చెయ్యాలి. కనుక నూతనంగా చేయుచున్నాను కనుక ఇదిగో సమస్తము నూతనమైనవిగా చేయుచున్నాను. మరియు ఈ మాట నమ్మకమును నిజమునై ఉన్నవి కనుక రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. 6వ వచనము, మరియు ఆయన నాకు ఇకను సమాప్తమైనవి. అది మొత్తం ఇప్పుడు చెప్పిన కూడా పాట గదించే కొత్త వచ్చేసింది. అక్కడ సముద్రం నీళ్ళు వచ్చేసింది. తర్వాత నేను కాపురం అంటే వాడితో పాటు వాళ్ళకి భాషను తుడి చేస్తాను. నేను అది కూడా అయిపోయింది. అయిన తర్వాత రాయటం కూడా అయిపోయింది. అయితే ఏముందంట 6వ వచనంలో, మరియు ఆయన నాకు ఇకను సమాప్తమైనవి. నేనే అల్ఫయు ఓమేగయు, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడును. తప్పికొనవానిది జీవ జలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహించను. ఎవరు తప్పుకున్నారు? ఇంకా ఎవరు తప్పుకుంటారు? మనకు
మనతో దేవుడే కాపురం ఉన్నాడు, మన దేవుడు ఉన్నాడు, మనతో కన్నీరు దుడుస్తున్నాడు. ఆయన అంత బాగు చేస్తున్నప్పుడు ఇంకా దాహం ఏముంది? ఈ మాట మనకు కాదు. ఎవరైతే ఇంకా దూరం ఉన్నారో, ప్రభుడు దూరం ఉన్నారో, వారికి దేవుడితో కాపురం లేదు, దేవుడితో సహవాసం లేదు, దేవుడితో సంబంధం లేకుండా దూరం ఉన్నారు. వాళ్ళు అనుకుంటున్నారు, మనం చూసి అనుకుంటున్నారు, మా కూడా అదైతే బాగుండు, ఆ స్థితి వస్తే బాగుండు, మాకు కూడా ఆ భాగ్యం వస్తే బాగుండు అని చెప్పి దెబ్బకున్నారు వాళ్ళు. అప్పుడు ఆ దెబ్బకున్న వాడు కూడా రండి అన్నారు, ఉచితంగాస్తానంటాడు ఈ భాగ్యాన్ని. చూద్దాం ఇక్కడ. మరియు ఆయన వాడు చెప్పాను సమర్పణ నేను మధ్యలో దెబ్బకున్న వాడికి జీవ జలంలో బొగ్గలోని జలమును నేను ఉచితంగా అనుగ్రహించును, జయించువాడు వీటిని స్వతంత్రించుకున్నాను, నేను అతనికి దేవుడనయ్యుండును, అతడు నాకు కుమ్మడయ్యుండను. జయించిన వారికి ఏం చేయించాలి? ఆల్రెడీ అన్నీ అయిపోయింది. ఎవరైతే దెబ్బకున్న వాడు ఉన్నారో వాడు కూడా రావచ్చేస్తానంటాడు. జయించువానికి అన్నాడు. జయించువాని దేని జయించాను? సరే చూద్దాం. జయించువానికి వీటిని స్వతంత్రించుకున్నాను, జయించువాడు వీటిని స్వతంత్రించుకున్నాను, నేను అతనికి దేవుడనయ్యుండును, అతడు నాకు కుమారుడయ్యుండును. ఇది మళ్ళీ ఎవరికి? అలా దెబ్బకున్నాడు చూడు, ఆ దెబ్బకున్నాడు కాబట్టి ఇదంతా కూడా నువ్వు రావచ్చు. ఆల్రెడీ కుమారుడు అయిపోయా, నేను కుమారుడు అయిపోయినా, నేను వాళ్ళకి ఉంటున్నాను, అయిపోయింది. నీకు దెబ్బకున్నా నువ్వు రాయితే నువ్వు వస్తే నువ్వు కుమారుడు అయిపోతాను, నీకు దేవుడు అవుతాను, నేను కుమారుడు అయిపోతాను అంటాడు. అనేమన్నాడు? నేను అతడు దేవుడనయ్యుండును, అతడు నాకు కుమారుడయ్యుండును. 8వ వచనము చదువు. 8వ వచనం చదవండి. ఇది వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్ని గంధకముతో మండుకున్నంలో పాలు పొందుతారు. ఇది 2వ మనము. ఇదేందో దీన్ని తీసి పక్కన పెట్టి మనము కంటిన్యూషన్ చదువుకుంటూ అర్థమవుతుంది. అది కాకుండా దీన్ని పక్కన పెట్టి ఓ పిరిగోళ్ళ విగ్రహారాధన వాడు కాదు, వాడు నిజమే వాడే. మొట్టమొదటి పిరిగితనం చూద్దాం ఇక్కడ. అంతే, అసలు అవసరమైంది పిరిగితనం. ఈ పిరిగితనం ఏం పిరిగితనము అంటే, దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన నివాసాన్ని ఎక్కడ పెట్టుకున్నాడు? ఆయన నివాసాన్ని మనుషుల మధ్య పెట్టాడు. నీ మధ్య, నా మధ్య, మన మధ్య ఆయన నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. మళ్ళీ ఏం చేస్తున్నాడు? ఆయన మనుషులతో ఉండి కాపురం చేస్తానంటాడు, మనతో ఉంటానంటాడు ఆ దేవుడు. ఆ తర్వాత ఏం చేస్తున్నాడు? ఆయన ఉంది నువ్వు వారాయన ప్రజలు అవుతారు. తర్వాత దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండను, ఆయన వారి కన్నుల ప్రతి భాషలో తుడిసివేయను. దేవుడి పనులు చేస్తా ఉంటుంటే ఈ పని చేయాలని అనుకున్నాడు, చేస్తా ఉన్నాడు. అది పెరుగుతానం. ఎవరి పెరుగుతాను? ఒక ఉదాహరణ చెప్పి నేను త్వరగా ముగింపు చేస్తాను. ఏమిటంటే, మా నాన్న సైకిల్ కొన్నాడు. ఆ రోజుల్లో సైకిల్ చాలా తక్కువే కదా, సైకిల్ ఉండటం చాలా తక్కువ, అందరికి సైకిల్ ఉండటం చాలా తక్కువ. మా నాన్న కొనేసాడు, సైకిల్ కొనేసాడు. ఇప్పుడంతా కారు కొంటే ఎట్లా, ఆ రోజు సైకిల్ కొంటే ఎట్లా ఉంటుంది. కొన్న తర్వాత అక్కడక్కడ వాళ్ళకు సైకిల్ ఉంటాయి. మా నాన్నకి ఏమనిపించిందంటే, మా నాన్న భయం నాకు. ఆయన సైకిల్ అంటే అసలే భయం, ఆయన వస్తువు కాదు. అప్పుడు సైకిల్ పడి ఎప్పుడు బజార్ పోయి సైకిల్ పెడతాడు. నేను సైకిల్ పోయి ఏం చేస్తాను? నాకు సైకిల్ పెద్ద సైకిల్ కదా, అయితే లోపల ఇలా కాలు అట్టు పెట్టేది ఊరిగా పెడ దుక్కుతా ఉంటా. మా నాన్న వచ్చాడు, భయం నాకు అనమాట. భయం ఉంటాడు ఆయన, భయం, అంత భయం నాకు. మా నాన్నకి ఏమనిపించిందంటే, నా కొడుక్కి, నాకు పెద్దోడి ఇంట్లో నా కొడుకు సైకిల్ అనేది ఇష్టము, నేను కొన్నాను కాబట్టి అప్పుడు నా కొడుకు సైకిల్ నేర్పించాలి. నేను కనీసం ఎట్లాగా పైకి కదా కాదు, ఒకసారి పైకి అనుకున్నాడేమో. నేను కాలు పెట్టి నడిపించుకుంటూ పోయేవాడిని. ఆ మ్యాన్ చూసి ఏమనుకున్నాడు కానీ నా కొడుకు ఎట్టని సరే సైకిల్ నేర్పించాలనుకున్నాడు. అనుకొని నాకు ఏం చెప్పలా, అవి చెప్పాను. మా నాన్న అంటే భయం. మా నాన్న అతను క్లోజ్గా ఉన్నాడు ఆ టైం ఉన్నాడు. నాకు భయం అని అంటే స్కూల్ నుంచి వచ్చిన ఒకసారి బజార్కి వచ్చినట్టు సాయంత్రం పూట ఏమన్నాడంటే, అప్పుడు మా ఇంట్లో ఉంటాను, దీంట్లో ఉంటాను. మా ఇంటి వెనకాల అవతలంతా ఖాళీ స్థలం మొత్తం చుట్టూ ఇట్లాంటి చల్ల చెట్లు ఉంటాయి అంటాడు. దాని తర్వాత ఎక్కడో కొంచెం ఇల్లులు ఉంటాయి. కొంచెం గ్రౌండ్ లాగా ఉండేది, కొంచెం మా ఇంటి వెనకాల గ్రౌండ్ లాగా ఉండేది. సాయంత్రం ఏంటంటే స్కూల్ నుంచి వచ్చాడు, బజార్కి పోయించాడు. వచ్చిన తర్వాత ఏమన్నా అప్పుడు కొంచెం సాయంత్రం అవుతుంది. అప్పుడు మా నాన్న ఏమనంటే వచ్చి సైకిల్ వచ్చి నన్ను రే కదా అని సరిగ్గా నీకు ఇదివరకంత కాలు లోపల పెట్టి తొక్కుతుంటే అరుస్తుడేమో భయంతో పోయా. ఎందుకంటే చేసినావు అన్నాడు. మా నాన్న అన్నాడు,
అన్నాడు, ఎక్కువ సైకిల్ ఎక్కన్నాడు, సైకిల్ ఎక్కన్నాడు. అంటే నేను భయపడుతుంటే ఏమో నాకు భయం వేస్తా ఉంది, సైకిల్ ఎక్కబడింది కానీ నేను భయపడుతున్నాను. అప్పుడు మా నాన్నడు సరా అన్నాడు. ఆయన ఏం చేసిందంటే మా ఇంటి నుంచి ఆయన బజార్ నుంచి ఇట్ట మా వెనకాల వచ్చేసాడు. మా వెనకాల బజార్ అదేంటి ఏముండదు కాదు, కొంచెం గ్రౌండ్ ఉంది అంతే. నేను మా నాన్న వెంబడిస్తున్నాను, నాకు భయపేస్తా ఉంది, సాయంత్రం అవుతుంది, ఏం చేస్తుందేమో, సైకిల్ దొరికింది కదా, గిడిపెట్టి దొరికింది, కొడతాడేమో, చంపేస్తాడేమో అని భయపేస్తా ఉంది. వెనక్కి తీసుకున్నాడు. నాకు వణుకు పడుతున్నాను, మా అమ్మ లేదు, మా అమ్మ చెరువుతుంది. నమ్మి బయటకు వచ్చా. అప్పుడు తీసుకొచ్చి సైకిల్ తీసుకొచ్చి గ్రౌండ్ దగ్గర తీసుకొచ్చాడు. నాకు భయం పడుతాను, గొడుగు పడుతూ ఉంది, చంపేస్తాడు, కొడతాడే బట్టి ఊరు లేదు, ఇక్కడ సాయంత్రం అవుతా ఉంది. అటువంటి పిచ్చుకోమని అనుకో అట్లా ఉంది. అనుకొచ్చిన తర్వాత అప్పుడు అట్లా సైకిల్ ఎక్కాడు. అయితే ఇంక తప్పదు కదా, తప్పదు కాబట్టి అప్పుడు ఇట్ట కాదు, పైకి మనసు సీటు పెట్టుకున్నాడు. ఇక సరిగా పడుకో సైకిల్గా తొక్కడు అని నేను కొట్టుకున్నాడు, వెనకాల కొట్టుకున్నాడు. సైకిల్ వస్తుంది, నాకు వేసిన సైకిల్ వస్తుందా చెప్పండి, అక్కడ నేర్పిస్తే సైకిల్ వస్తుందా? నాకు ఉడుకు పడుతుంటే భయం వేస్తుంటే సైకిల్ అనేది వద్దు, మీకు భయం వేస్తుంది. అర్థం చేసుకున్నారే, ఓహో చంపడానికి కాదులే, కొట్టడానికి కాదులే, సైకిల్ నేర్పించడానికి ఏమో. అబ్బా మా నాయన మీద అంత ఆలోచన, అంత మంచి ప్రేమ అనుకున్నాను. కానీ ఈ భయం పోవాలి. ఈ భయంతో పెంచుకొని తొక్కుతుంటే అర్థం చేసుకున్నాడు, నా వల్ల కాదు నేను, ఎందుకంటే నేనంటే భయపడుతున్నాడు అని మామూలుగా చెప్పొచ్చు కదా. సరే పోరా అనొచ్చు, అన్నాడు. కోపం వచ్చింది ఆయనకు. అంటే ఆయన నేను అర్థం చేసుకోలే, ఆయన నాకు తోడుగా ఉండి, నాతో ఉండి, నాకు నేర్పిస్తానంటుంటే, నాకు నేను తెలియపరుస్తున్నానంటే నేర్చుకునేంత బాగుంటుంది. సైకిల్ బాగుంటుంది కదా, నీకేదో సైకిల్ అంటే ఇష్టం కాబట్టి నేర్పుతాను అనుకుంటుంటే నమ్మవేదనాను నేను నమ్మనే నేను. ఆయన అంటే అంత ధైర్యం, తండ్రి కదా, ఎందుకు భయపడుతుంది? అదే పిరిగితనం. తండ్రి అయినా కూడా తండ్రితో సహవాసం చేయటము, తండ్రి యొక్క కాపురం ఉండటము, తండ్రి ద్వారా ఆ కన్నీళ్ళు తుడుచుకోవడం అనేటువంటి, తుడిపెట్టుకోవడం అటువంటిది పర్వతుడు తుడుచులే సత్సంగ తర్వాతలే. అసలు ఆయన ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఆ తండ్రి నాతో ఆ కొన్ని గడియలు ఉండడం నాకు అసలు ఇష్టం లేకుండా ఉంది. భయం వేసి నాకు వద్దు ఫ్రీగా వదిలిపెట్టు, వస్తున్నాను నా సైకిల్ దేవుడు తట్టుకొని ఫ్రీ వదిలిపెట్టు. ఇంటికి వచ్చిన తర్వాత అడిషనల్ సైకిల్ ఎవరు పెట్టాడే అయ్యా అనుకున్నాను నేను. ఇప్పుడు నాకు భయం చెప్పండి, ఏ భయం చెప్పండి? సైకిల్ అంటే భయమా, మా నాయన భయమా చెప్పండి? ఏం అర్థమైంది మీకు? నాయనంటే భయం. ఇది పిరిగితనం అంటే. దేవుడు నీతో ఉన్నాడంటే ఎందుకు భయపడుతున్నావు? మన జీవితం సరిగ్గా లేదంటే, మన జీవితం సరిగ్గా లేదు, మన ఆలోచన సరిగ్గా లేవు, మన ప్రవర్తన సరిగ్గా లేదు కాబట్టి ఆయన మనతో ఉంటే కష్టమే. అందుకనే పిరిగితనం. దొంగతనం చేసేవాడికి, తప్పు చేసేవాడికి, పొరపాటు చేసేవాడికి పోలీసు అంటే భయమే. మాకు భయం, నాన్నగారి భయం ఉన్నప్పుడు చిన్నప్పుడు పోలీసులు అంటే భయం. పోలీసులు దొంగలు పట్టుకుంటాడు, ఏదైతే పోలీసులు అంటే జైలు వేస్తాడు, పోలీసులు అంటే కొడతాడు జైలు. స్కూల్ నుంచి మేము వచ్చినప్పుడు నాకు భయం చిన్నప్పుడు అనమాట. ఇది ఏమని స్కూల్ చదువుతున్నా, ఎవరైనా పోలీసు వస్తున్నాడుకో, సైకిల్ వస్తున్నాడుకో సెల్యూట్ చేస్తాను అంతే. ఇది నా సొంత అనుభవం అంటే. పోలీసులు నాకు భయం. ఎదురు వస్తున్నారు స్కూల్ బయట ఆ సైకిల్ వేసుకుని వస్తుంటాడు. సైకిల్ అప్పుడు నిక్కర్ వేసుకుని వస్తున్నప్పుడు ఉంటే పోలీసులు చూడండి నాకు భయం. ఇప్పుడు భయం పెట్టడం పరిగెత్తి దొంగనుకుంటాడు మళ్ళీ. అందుకని ఏం చేస్తాడు, నమస్కారం ఏంటంటారు, నవ్వుకుంటూ పోతుంది. ఎవరు పెట్టారు నాకు ఎవరు నమస్కారం చేయరు. ఎంత మంచివాడు. కోరుకోవాలి నన్ను మంచి చేసుకునేవాడు. కొంతమంది ఉన్నారు పడుకుంటాడు, మా బతిని పడుకునేవాడిని. ఇది పిరిగితనం అంటే. దేవుడు అంటే పిరిగితనం వచ్చే, దేవుడు అంటే ఉంటానంటే అవిశ్వాసం. మమ్మల్ని పిరిగి వారిలో తర్వాత విశ్వాసం లేదా, తండ్రి మీద విశ్వాసం లేదా, దేవుడి మీద విశ్వాసం లేదా, లేదు. అదిగా పరీక్షించుకుందాం, ప్రార్థన చేద్దాం. అంట మోకరించండి.